పంట నష్టపోయారని చెప్పారు. అలాగే ఏంటంటే ఈ రైతుల పంట నష్టం గురించి మిగిలిన ఇన్ఫర్మేషన్ గురించి మా ప్రతినిధి కామేష్ మరింత సమాచారం అందిస్తారు. కామేష్, పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు పర్యటన ఎలా సాగింది? పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు పర్యటనలో ఎటువంటి హామీలు ఇచ్చారు? తాజా సమాచారం చెప్పండి. మూర్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వేరు వరద ముంపు ప్రాంతాలను అయితే ఈ రోజు పరిశీలించారని చెప్పొచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలులో ఉన్న జగనన్న కాలనీ వెళ్లే మార్గం ముంపును మొత్తం కూడా పరిశీలించారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పడవలో వెళ్లి కాలనీలో చిక్కున్న ప్రజలను అయితే మాత్రం ఓదార్చారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఆ వీధులు మొత్తం కూడా పర్యటించి ప్రజల యొక్క ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అంటే ఏదైతే ఉందో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వానలకు సంబంధించి ఏదైతే ఏలేరు రిజర్వేయర్ నుంచి దిగి వస్తున్న కాలువ ఏదైతే ముంపు కాలువ ఏదైతే ఉందో ముంపు మునిగిపోయిన ఆ గ్రామాలను అయితే మాత్రం ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వాళ్ళ ప్రజలను అయితే కలిసి వారి ఇబ్బందులను అయితే తెలుసుకున్నారు. వారైతే కొన్ని విన్నపాలు అయితే పవన్ కళ్యాణ్ చేశారు. అంటే గతంలో ఏ ఒక్క నాయకులు కూడా మమ్మల్ని వచ్చి ఇలా పలకరించిన దాఖలాలు అయితే లేవు. మీరు స్వయాన డిప్యూటీ సీఎం అయ్యింది కూడా ప్రజల బాధలు తెలుసుకున్న వ్యక్తిగా మా దగ్గరకు వచ్చి మేము పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఒక ఏకైక డిప్యూటీ సీఎం మీరే అని చెప్పేసి పవన్ అయితే కొనియాడడం అయితే జరిగింది ఇక్కడ. ఇదే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొత్తం కూడా ఈ గొల్లప్రోలు అదేవిధంగా చేబ్రోలు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలను అయితే మాత్రం పరిశీలించారు. మొత్తం కూడా నడవడానికి అంటే రోడ్లు కూడా నడవడానికి లేని ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఒక పడవ మీద అయితే మాత్రం తిరిగి మొత్తం ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయి ముంపు గ్రామాలన్నీ కూడా పరిశీలించి తన కూడా ఉన్న అధికారులు ఏదైతే ఉందో కలెక్టర్ అండ్ ఎస్పీ అండ్ రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కూడా చూశారు. వీలైన త్వరగా వీళ్ళకి నివారణ చర్యలు ఏర్పాట్లు చేయాలని చెప్పి పవన్ వెంటనే అయితే వారిని ఆదేశించడం జరిగింది. అనంతరం కూడా పవన్ కళ్యాణ్ మొత్తం కూడా వారి యొక్క ఏదైతే ఉందో ఈ ఫ్లడ్ ఇప్పుడు ఏలేరు రిజర్వేయర్ పైన చూస్తున్న ఇంట్లో సంబంధించి కింద డౌన్ వదులుతున్న నీళ్లు ఇంకా ఈ నైట్ ఇవాళ రేపు ఈ రోజు రేపు కూడా ఈ వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఈ ముంపు ప్రాంతాలు ఏదైతే ముంపు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కూడా కొద్దిగా సేఫ్ ప్రదేశాలకు తీసుకెళ్లి వాళ్ళని అన్ని కూడా చూడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే కనుక మొత్తం ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన మొత్తం కూడా ఆశాంతం కూడా ఒక తమ ఆత్మీయుడు పలకరింపు కోసం వచ్చిన ఇదిగా అయితే మాత్రం ఇబ్బంది పడుతున్న ప్రజలైతే మాత్రం ఆయన చూసి ఒక్కసారిగా ఆయన్ని అభివాదం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరు కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చే గత ప్రభుత్వాలు ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు దాఖలాలు అయితే అధికారులు తూతుమంత్రంగా వచ్చి పలకరించారు. ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పర్యటించారని చెప్పి ప్రజలందరూ తెలుస్తున్నారు. థ్యాంక్ యూ కామేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.